అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఒక కామన్ పర్సన్కి మంచి ప్లాట్ఫామ్. ఎందుకు ఈ షోలు ఇవన్నీ నాకు వీటి గురించి పెద్దగా నాకు తెలీదు. మాట్లాడడానికి వచ్చేసాను అనేసి దయచేసి కామెంట్లు ఇట్లా పెట్టకండి, నన్ను తిట్టకండి. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, రాజ్కుమారి చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకో తెలుసా? తను పడ్డ కష్టం, తన మనసులో బాధ బయటికి చెప్పుకోవడానికి ఒక చిన్న అవకాశం. అయిన వాళ్ళే అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని ఎలా చూస్తారో నాకు చాలా బాగా తెలుసు. ఆ అమ్మాయి వాటన్నిటిని ఎదుర్కొని పిల్లల కోసం నిలబడి తను చాలా కష్టపడుతూ ఎవరిని పట్టించుకోకుండా చాలా నిలబడింది. అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారు మీరందరూ, ఎవరెవరి కోసం పిల్లల్ని చంపేయడం, ఎవరెవరి కోసమో భర్తలను చంపేయడం, ఎవరెవరి కోసమో భార్యలను చంపేయడం అన్నీ వింటున్నాం, తెల్లారులేస్తే చూస్తున్నాం. కానీ అలాంటి వాళ్ళు భర్త వదిలేసిన సిచ్యువేషన్స్ ఏవైనా సరే పిల్లల కోసం బయట నలుగురిలో ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, చాలా సమస్యలు, రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేక, పిల్లలకి సరిగ్గా తిండి పెట్టడానికి డబ్బులు లేక, చాలా. కానీ వాటన్నిటికీ ఎదుర్కొంటూ ఎలాగో చాలా చాలా అంటే చాలా, ఇంకా కొన్ని ఉన్నాయి. నేను ఇప్పుడు అవి చెప్పుకోలేకపోతున్నాను. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, నాకు చాలా బాగా అనిపించింది. తను మాట్లాడుతుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అలా అందరికీ అవకాశం రాదు, రాజ్కుమార్కి వచ్చింది. రాజ్కుమారి బిగ్ బాస్కి వెళ్తే చూడాలని నాకు చాలా ఉంది. తను వెళ్ళాలి, వెళ్తే చాలా బాగుంటుంది. తను వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. కానీ రాజ్కుమార్ లాగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో నేను ఒకదాన్ని. ఇవన్నిటిని ఫేస్ చేసుకొని ఉండడం అనేది మాత్రం కేవలం పిల్లల కోసమే. వాళ్ళే మా జీవితం, వాళ్ళే మా ప్రపంచం. గ్రేట్ రాజ్కుమారి బిగ్ బాస్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఆల్ ది బెస్ట్.